హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ నా ప్రాణమ 10వ భాగాన్ని వినీతం. మర్నాడు ఉదయం ప్రియకి పొద్దున్నే లేవడం అలవాటు కదా. అలా అలవాటు ప్రకారం ఉదయాన్నే లేస్తుంది. ఆ రోజు శుక్రవారం కావడం వలన తలారా స్నానం చేసి ముగ్గు వేయడానికి బయటకు వస్తుంది. అప్పుడే వర్కర్స్ ఊడుస్తూ ఉంటారు. ప్రియ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాటర్ పైప్తో వాటర్ పట్టి వాళ్ళని ముగ్గు అడిగి తీసుకుని వాకిలి మొత్తం రంగురంగుల రంగవల్లులు వేస్తుంది. రాజ్ 4 o'clock లేచి జాగింగ్కి వెళ్తాడు. రాజ్ తిరిగి వస్తూ ఈ ముగ్గులు ఎవరు వేశారు అని అనుకుంటూ ముగ్గుల్ని చూస్తూ లోపలికి వస్తుంటాడు. ప్రియ తులసి కోట దగ్గర పూజ చేస్తూ ఉంటుంది. ఎల్లూరు చుడిదార్లో జుట్టు మొత్తం లూజుగా ముడి వేసుకు ఉంటుంది ప్రియ. రాజు ప్రియని చూస్తూ ఇంట్లోకి వెళ్తాడు. సులోచన, వసుంధరాలు తులసి పూజ చేయడానికి వస్తారు. అక్కడ ముందే ప్రియ పూజ చేయడం చూసి ఆనందపడతారు. ప్రియ వాళ్ళని చూసి స్మైల్ ఇస్తుంది. అలా ముగ్గురు కలిసి పూజ కంప్లీట్ చేస్తారు. వాళ్ళు పూజ చేయడం రాజు కాఫీ తాగుతూ తన రూమ్ కిటికీలో నుండి చూస్తూ ఉంటాడు. సులోచన, వసుంధర, ప్రియాలు దేవుని గది దగ్గరికి వెళ్తారు. సులోచన ప్రియాని దీపం వెలిగించమంటుంది. ప్రియా వెళ్ళి దీపం వెలిగించి హారతిస్తూ ఉంటుంది. అందరూ వస్తారు. రాజ్ కూడా ఫ్రెష్ అయ్యి కిందికి వస్తాడు. ప్రియా అందరికీ హారతిస్తూ రాజు కూడా ఇస్తుంది. రాజ్ హారతి తీసుకుంటాడు. పూజ ముగించుకుని ప్రియాని సులోచన ఏదైనా స్వీట్ చేయమంటుంది. ప్రియా సరే అని వంటింట్లోకి వెళ్ళి పాయసం చేసి తీసుకుని వచ్చి అందరికీ ఇస్తుంది. ప్రియా పాయసం ఇస్తున్నప్పుడు కొంచెం భయం వల్ల చేతులు వణికి కొంచెం పాయసం రాజ్ వాళ్ళ అత్తయ్య మీద పడుతుంది. రాజు వాళ్ళ అత్తయ్య ప్రియను కోపంతో, ఏయ్ చూసుకోవా, నీ వల్ల నా ఖరీదైన చీర పాడైంది, చిచి యూ మిడిల్ క్లాస్ అంటుంది. సారీ అంటే చూసుకోలేదు అంటుంది ప్రియ. ఏంటి చూసుకోలేదు, పోనీలేని ఊరుకుంటుంటే ఎక్కువ చేస్తున్నావు అంది నందిత. ప్రియా సైలెంట్గా ఉంది. అయినా నిన్ను కాదు, నిన్నే ఈ ఇంటి కోడలకు తీసుకొచ్చిన మా అన్నయ్య వదిలిన అనాలి అంటుంది నందిత. అయినా ఏముంది నీలో, మా అన్నయ్య వదిన నిన్ను తెచ్చి రాజుకి అంటగట్టారు. నందిత అలా ఫ్లోలో ఎన్నో మాటలంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన ఆకాష్ ఇదంతా వింటాడు. ఆకాష్కి కోపం వచ్చి, నందిత ఏంటిది, తను ఈ ఇంటి కోడలు, తనని పట్టుకొని అన్ని మాటలంటావా, హౌ డేర్ యూ. ఆకాష్ అలా అనేసరికి నందిత సైలెంట్ అయిపోయి వెళ్ళిపోతుంది. ఆ ఇంట్లో ఫస్ట్ డే అలా అవడంతో ప్రియా కొంచెం అప్సెట్ అవుతుంది. సులోచన ప్రియా దగ్గరకు వచ్చి, తన మాటలేమీ పట్టించుకోకు, తనంతే అంటుంది. ప్రియా సైలెంట్గా ఉంటుంది. లావణ్య, నిత్యాలు ప్రియా చేతిలోని పాయసం బౌల్ తీసుకుని తింటూనే సూపర్ అని చేయి చూపిస్తారు. ప్రియా వాళ్ళని చూసి స్మైల్ ఇస్తుంది. ఈలోగా భార్గవ్ వచ్చి, అక్క నాకు టైం అవుతుంది, వెళ్దామా అని అడుగుతాడు. ప్రియా సులోచనకి చెప్పి ఆఫీస్కి రెడీ కావడానికి తన గదికి వెళ్తుంది. ప్రియా రెడీ అయి బయటకు వస్తుంది. లైట్ పింక్ కలర్ కాటన్ శారీలో ప్రియా అప్పుడే విరిసిన మల్లె పువ్వులా ఉంటుంది. సులోచన ప్రియని చూసి, ఎక్కడికి రెడీ అయ్యావు ప్రియా అంటుంది. అదే ఆంటీ, ఆఫీస్లో న్యూ ఈవెంట్ ఒకటి అర్జెంటుగా వచ్చింది, నేను వర్క్షాప్ని కూడా షిఫ్ట్ చేయాలి కదా, అందుకే నేను భార్గవ్ని డ్రాప్ చేసి అటు నుండి అటే ఆఫీస్కి వెళ్తా అంటుంది. అర్జెంట్ వర్క్ అంటున్నావు కదా, అందుకే వెళ్ళనిస్తున్నాను అంటుంది. వర్క్షాప్ షిఫ్టింగ్ తర్వాత చేసుకోవచ్చు, నువ్వు ఎక్కువగా స్ట్రెస్ అవ్వకు, ఓకేనా, అసలే నీరసంగా ఉన్నావు కదా, అందుకే చెప్తున్నాను. సరే ఆంటీ అంటుంది. ముందు టిఫిన్ చేయండి, తర్వాత వెళ్ళవచ్చు. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. అది ఈజీగా ఒక 20 మెంబర్స్ కూర్చునే అంత పెద్దది. ప్రియా, భార్గవ్ టిఫిన్ చేస్తూ ఉంటారు. లావణ్య ఆఫీస్కి రెడీ అయి వస్తుంది. ఈలోగా రాజ్ కూడా వస్తాడు. రాజ్ ప్రియని శారీలో చూసి స్టన్ అవుతాడు. లావణ్య రాజుని, ఒరే చూసింది చాలే పద, అందరూ చూస్తున్నారు అనేసరికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని టిఫిన్ చేస్తూ ఉంటారు. రాజ్, లావణ్య టిఫిన్ చేసి ఆఫీస్కి బయలుదేరుతారు. ప్రియా వాళ్ళు టిఫిన్ తినడం అయిపోయాక రూమ్లోకి వెళ్ళి భార్గవ్ బ్యాగ్ తీసుకొని రావడానికి వెళ్తాడు. ప్రియా కూడా తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుని రెడీ అవుతుంది. ఈలోగా ఆకాష్ వచ్చి, ఎలా వెళ్తారు అని అడుగుతాడు. వాసు బైక్ పంపిస్తా అన్నాడు, దానికోసమే చూస్తున్నాను అంకుల్. ఈలోగా వాచ్మెన్ వచ్చి బైక్ ఇచ్చి వెళ్ళిపోతాడు. మేము బైక్లో వెళ్తాం అంకుల్ అని చెప్పి బైక్ దగ్గరికి వెళ్తుంది. ప్రియా భార్గవ్కి మనీ ఇస్తుంది. భార్గవ్, ఇప్పుడు ఎందుకక్క, మొన్న ఇచ్చినవే ఉన్నాయి, ఉంటే ఉన్నాయిలే కానీ ఇవి కూడా ఉంచుకోరా అని తన పాకెట్లో పెడుతుంది. లావణ్య, రాజ్ కారు దగ్గరికి వస్తూ ప్రియా భార్గవ్ని చూస్తారు. ప్రియా బైక్ స్టార్ట్ చేసి లావణ్యకి బాయ్ చెప్పి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయాక లావణ్య, రాజు కూడా ఆఫీస్కి బయలుదేరుతారు. లావణ్య, రాజులో కారులో ఆఫీస్కి వెళ్తూ ఉంటారు. లావణ్య రాజుతో ఇంట్లో నందిత ప్రియని కోప్పడిన విషయం చెప్తుంది. రాజ్ చాలా కూల్గా లావణ్య చెప్పింది మొత్తం వింటాడు. ఏరా ఏం మాట్లాడవు, నేను ప్రియ గురించి చెప్తే అంత కూల్గా ఉంటున్నావు, ఏమైంది నీకు అని కొంచెం గట్టిగానే అడుగుతుంది లావణ్య. దాని గురించి వదిలే, దేనికైనా టైం రావాలి అంటాడు రాజ్. ఈలోగా ఆఫీస్ రావడంతో ఎవరి క్యాబిన్లోకి వాళ్ళు వెళ్ళి వాళ్ళ పనుల్లో వాళ్ళు మునిగిపోతారు. రాజ్ రియాని పిలిచి కొత్త ప్రాజెక్ట్కి సంబంధించిన ఫైల్స్ తీసుకొని రమ్మంటాడు. రియా ఫైల్స్ తెచ్చి రాజ్కి ఇస్తుంది. రాజ్ వాటిని చెక్ చేసి ఆడిట్ మరియు
స్టాఫ్ రిక్రూట్మెంట్ ఫైల్ ఎక్కడా అని అడుగుతాడు. రియా అది అది ఇక్కడుంది రాజ్ అని అప్పుడే శైలు లోపలికి వస్తుంది. శైలుని చూసి నువ్వేంటి ఇక్కడ? అదేంటి రాజ్, మన పార్ట్నర్స్ కదా. ఏంటి? అదే లైఫ్ పార్ట్నర్స్ కాదులే, బిజినెస్ పార్ట్నర్స్ అంటున్నా. అయినా నువ్వు ప్రతిదానికి సీరియస్ అయి మూడ్ ఆఫ్ చేసుకుంటే ఎలా అని నవ్వుకుంటూ అక్కడే ఉన్న చైర్లో కూర్చుంటుంది. ఇద్దరు కలిసి కొత్త ప్రాజెక్ట్ సంబంధించిన ఫైల్స్ అన్ని చెక్ చేస్తుంటారు. చాలా రోజుల తర్వాత ఆకాష్ కంపెనీకి వస్తారు. నేరుగా రాజ్ క్యాబిన్లోకి వెళ్ళి చూస్తాడు. రాజ్ ఆకాష్ని చూసి సడన్ గా, డాడ్ మీరిక్కడ? ఆ మాట నేను అడగాలి, తను ఇక్కడ ఎందుకుంది? రాజ్ కమ్ టు మై క్యాబిన్ అని కోపంగా శైలు వైపు చూసి ఆకాష్ తన క్యాబిన్కి వెళ్తాడు. రాజ్ ఆకాష్ ఛాంబర్కి వస్తాడు. డాడ్ మీరేంటి ఆఫీస్లో? అది ఇంత సడన్గా ఏమైంది అని అడుగుతాడు. అది సరే రాజ్, కొత్త ప్రాజెక్ట్ మిత్రా కంపెనీతో అని ఎందుకు నాకు చెప్పలేదు? చెప్తామని అనుకున్నాను డాడ్, మార్నింగ్ మీరు కనిపించలేదు. ఇవాళ వచ్చాక చెప్తాం అనుకున్నాను, ఈలోపు మీరే ఆఫీస్కి వచ్చేశారు. అయినా ఈ విషయం మీకెలా తెలుసు డాడ్? ఆకాష్ రాజు వైపు ఒక సీరియస్ లుక్ ఇచ్చి, నువ్వు చెప్పకుంటే నాకు ఈ ఆఫీస్ విషయాలు తెలియదనుకున్నావా? రాజ్ నవ్వి, మీకు తెలియకుండా ఎలా ఉంటుంది డాడ్? అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఆ శైలు ఎంత డేంజరస్సో తెలుసా నీకు? తెలుసు డాడ్, నా జాగ్రత్తల్లో నేనున్నాను. మీ కొడుకు ఎవరికో భయపడి ప్రాజెక్ట్ని వదులుకుని అంత పిరికివాడు కాదేమో. నాకు తెలుసురా, నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది, కానీ ఎదుటివారి శక్తిని కూడా అంచనా వేయగలగాలి కదా. ఎస్ డాడ్, నేను అదే పనిలో ఉన్నాను. ఓకే డాడ్, నేను వెళ్తాను. ఆకాష్ కూడా, నేను వచ్చిన విషయం మర్చిపోయాను రాజ్. ఏంటి డాడ్ అది? నీ రిసెప్షన్ అరేంజ్ చేయాలనుకుంటున్నాను అన్నాడు. వాట్? ఇప్పుడెందుకు? ఆ అవసరం ఎందుకు వచ్చింది అన్నాడు రాజ్. మీ పెళ్లి సీక్రెట్గా జరిగింది. అసలు పెళ్లి జరిగినట్టు కూడా ఎవరికీ తెలీదు. రిసెప్షన్ జరిగితే అయినా అందరికీ తెలుస్తుంది. ముఖ్యంగా కొందరికి తెలియాల్సిన అవసరం ఉంది. ఆలోచించు అన్నాడు. ఓకే డాడ్, మీ ఇష్టం అని రాజ్ తన క్యాబిన్కి వెళ్తాడు. అక్కడ శైలు ఆలోచిస్తుంది. రాజ్, ఏం ఆలోచిస్తున్నావు? నిన్ను ఎలా సొంతం చేసుకోవాలా అని అంది శైలు. రాజ్ నవ్వి, అది నీ వల్ల కాదు, ఓవర్గా ఆలోచించుకో అన్నాడు. ముందు పని మీద ఫోకస్ పెట్టు. అది పెట్టడానికే కదా ఇక్కడికి వచ్చింది అని మనసులో అనుకుంటుంది శైలు. ప్రియా ఆఫీస్కి వెళ్ళి క్లయింట్స్ని కలిసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. వాళ్ళకి ప్రియా ఎక్స్ప్లెయిన్ చేసే విధానం, తన ఆర్గనైజింగ్ నచ్చడంతో ఆ ఈవెంట్ని ప్రియకి ఇచ్చి పేమెంట్ మొత్తం ఫస్ట్ పే చేసి వెళ్తారు. ప్రియా మీటింగ్ అని అందరినీ 5 minutesలో మీటింగ్ హాల్కి రమ్మంటుంది. డియర్ స్టాఫ్, మనకి కొత్త ఈవెంట్ వచ్చింది. అందరూ హే అంటూ క్లాప్స్ కొడుతుంటారు. ప్రియా, కూల్ గైస్, మనకి ఓన్లీ 1 వీకే టైం ఉంది అంతే. సో మీరు ఈ వీక్ మొత్తం ఎక్స్ట్రా అవర్స్ వర్క్ చేయాల్సి ఉంటుంది. అందరినీ ఈ ఈవెంట్కి సంబంధించి ప్లాన్స్ వేసుకుని తీసుకొని రమ్మంటుంది. ఆఫ్టర్ 2 hours రాజ్ ఆఫీస్లో లంచ్ టైం అవడంతో సులోచన రాజ్ వాళ్ళకి లంచ్ తీసుకుని వస్తుంది. సులోచన శైలిని చూసి, నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది. రాజ్, మేమిద్దరం ఒకే ప్రాజెక్ట్లో పని చేస్తున్నాం అని అంటాడు. సులోచన కోపంగా రాజ్ వైపు చూస్తుంది. సరే కానీ నేను డాడ్ క్యాబిన్ దగ్గరికి వెళ్తున్నాను, నువ్వు నీ మీటింగ్ అయిపోతే వచ్చి లంచ్ చేయి అంటుంది. రాజ్, సరే అమ్మా, నువ్వు వెళ్ళు, నేను వచ్చి జాయిన్ అవుతాను. సులోచన ఆకాష్ క్యాబిన్ దగ్గరికి వెళ్ళి శైలి గురించి అడుగుతుంది. రాజ్ చెప్పాడుగా, అది ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అని. అది మనకి మిత్రా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్తో కలిసి వచ్చింది. అందుకే శైలు రాజ్ క్యాబిన్లో ఉంది అంటాడు ఆకాష్. అవునా? శైలు మనసులో ఏముందో తెలిసి కూడా రాజ్ ఈ ప్రాజెక్ట్కి ఎలా ఒప్పుకున్నాడండి? ఏం కాదులే, నువ్వు టెన్షన్ పడుకో, రాజ్ మీద మనకి నమ్మకం ఉంది కదా అంటాడు ఆకాష్. ఉంది, కానీ ఆ శైలు మీద లేదు కదా. ఎందుకంటే అది అంత అమాయకురాలు ఏమీ కాదు కదా. నేను చూసుకుంటాలే, నువ్వు వర్రీ అవ్వకు అన్నాడు. సులోచన ఓకే అని లావణ్యకి లంచ్కి పిలుస్తుంది. రాజ్, శైలు లంచ్ టైం అయింది కదా, నువ్వు వెళ్ళి తినేసిరా అంటాడు. లేదు రాజ్, మన ఇద్దరం కలిసి తిందాం అంటుంది. లేదు శైలు, నేను అమ్మ వాళ్ళతోనే తింటాను, నువ్వు వెళ్ళి లంచ్ చేసిరా అంటాడు. చేసేదేమీ లేక శైలు లంచ్ చేయడానికి వెళ్తుంది. ఆకాష్, లావణ్య, సులోచన టేబుల్ దగ్గర కూర్చున్నట్టుగా రాజ్ వచ్చి జాయిన్ అవుతాడు. సులోచన అందరికీ వడ్డిస్తుంది. ఈలోగా ఒక అతను మే కమిన్ అంటూ డోర్ తీసుకుని లోపలికి వస్తాడు. రాజ్ అతన్ని చూడగానే, ఒరే బాబా, నువ్వేంటి ఇక్కడ ఇంత సడన్గా? వచ్చింది రాజ్ వాళ్ళ మేనత్త కొడుకు యష్. తను సివిల్స్ రాసి అయితే ఐపీఎస్ సెలెక్ట్ అయి ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని వస్తాడు. రాజు మంచి ఫ్రెండ్స్ యష్ రాజులు. ఇవాళే ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చానరా, ఇంటికి వెళ్తే నువ్వు ఆఫీస్కి వెళ్ళావని చెప్పారు. అత్త మామ కూడా ఇక్కడే ఉన్నారని డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చేసాను అంటాడు యష్. సులోచన ఆకాశాన్ని విష్ చేస్తాడు. లావణ్య కూడా హాయ్ చెప్పి, అత్త ఆకలేస్తుంది, అన్నం పెట్టమని కూర్చుంటాడు. సులోచన అందరికీ వడ్డించి రాజ్ పక్కనే కూర్చుంటుంది. అందరూ మాట్లాడుకుంటూ భోజనం చేస్తారు. తినడం అయిపోయిన తర్వాత సులోచన అందరికీ ప్రియా చేసిన పాయసం బౌల్స్లో పెట్టిస్తుంది.
రాజ్తో సహా అందరూ ఆ పాయసం తింటారు. అందరూ తిన్న తర్వాత రాజ్ని పాయసం ఎలా ఉంది అని అడుగుతుంది. సూపర్ మా, నువ్వు చేసిన తర్వాత బాగుండదా? లావణ్య నవ్వి, ఒరే అన్నయ్య, అది అమ్మ చేసింది కాదు, అది వదిన చేసింది అని చెప్తుంది. ఇప్పుడు చెప్పు ఎలా ఉందో? రాజ్ ఎప్పట్లాగా కామ్గా ఉంటాడు. వదినా అంటాడు యష్. ఎవరు అని లావణ్య దిక్కు చూస్తాడు. ఒరేయ్, నువ్వు అంతలా ఎక్స్ప్రెస్ పెట్టకు, తను రాజ్ అన్నయ్య భార్య. అవునా, రాజ్కి పెళ్ళి ఎప్పుడైంది? నాకు చెప్పనే లేదు అని అడుగుతాడు. చెప్పడానికి అది నాకు తెలిసి జరిగిందా? నాకే నా పెళ్ళి అవుతుందని తెలీదు అంటాడు రాజ్. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? నీకు తెలియకుండా హౌ అంటాడు యష్. ఆకాష్ యష్ నెత్తి మీద ఒక్కటిచ్చి మొత్తం జరిగింది చెప్తాడు. ఓరి నాయనో, ఇంత జరిగిందా అంటాడు యష్. లావణ్య, అవుంద్రా, ఇక ఈ క్వశ్చన్స్ ఆపితే మేము మా పని చూసుకుంటాం. సరే అని ఆకాష్, సులోచన, యష్లు ముగ్గురు కలిసి ఇంటికెళ్తారు. అది ఒక నిర్మానుష్యమైన ప్రదేశం. అప్పుడే అక్కడికి వేగంగా ఒక కారు వచ్చి ఆగుతుంది. అందులో నుండి బలిష్టంగా ఉన్న ఒక అతను దిగుతాడు. చూడ్డానికి ఒళ్ళు గగ్గురు పొడిచేలా ఉంటాడు. ఇంతలో ఒక అతను వచ్చి, సార్, మనం ఇప్పుడు కొన్ని రోజులు సైలెంట్గా ఉంటే మంచిదేమో. ఎందుకంటే తను ఇప్పుడు వాళ్ళ అత్తగారింట్లో ఉంది. ఇంటి చుట్టూ హై సెక్యూరిటీ ఉంది. ఇప్పుడు మనం ఏమైనా తొందరపడ్డామంటే మనం పట్టుబడిపోతాం. ఇంకొక విషయం ఏంటంటే ఈ విషయంలో పోలీసులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని అంటాడు. నాకెందుకో కొన్ని రోజులు మనం కామ్గా ఉండడం మంచిదనిపిస్తుంది సార్. కారులో నుంచి దిగిన వ్యక్తి తన పిడికిలు బిగించి పళ్ళు పటపటా కొరుకుతూ కోపంతో, ఇలా ఎలా జరిగింది అంటాడు. తను ఒక అనాథ కదా, తనకి ఎవరూ లేరు, మరి ఇప్పుడు ఫ్యామిలీ ఎలా వచ్చింది? తనకు పెళ్ళి ఎప్పుడైంది? ఎదుటి వ్యక్తి, ఏమో సార్, నాకు కూడా తెలీదు. పెళ్లి మాత్రం సీక్రెట్గా జరిగింది. తనపై అటాక్స్ వల్లనో మరి దేని వల్లనో కానీ ఆకాష్ మల్హోత్రా గారు ఈ పెళ్లిని చాలా సీక్రెట్గా జరిపించారు. బహుశా తనని కాపాడుకోవడానికేమో. ఆ వ్యక్తి, ఐసీ, నేను అనుకున్న దానికంటే వాడు ఒక అడుగు ముందే వేస్తున్నాడనమాట. ఇప్పుడు కాదు, సమయం చూసి దెబ్బ కొట్టాలి అని అనుకుంటాడు. సరే, ఇక నేను వెళ్ళొస్తాను. కొన్ని రోజుల తర్వాత ఏదైనా ప్లాన్ వేద్దాం అని చెప్పి వెళ్ళిపోతారు. ప్రియ స్టాఫ్ అందరినీ పిలిచి వాళ్ళ ప్లాన్స్ చెక్ చేస్తూ ఉంటుంది. ఫైనల్గా ఒక ప్లాన్ ప్రియకి బాగా నచ్చడంతో దాన్ని సెలెక్ట్ చేస్తుంది. ప్రియా స్టాఫ్ అందరితో పనులన్నీ వేగంగా జరగాలంటుంది. అట్లీస్ట్ రోజుకి 2 గంటలైనా ఓవర్ టైం చేయాలని చెప్పి ఎవరికి ఇవ్వవలసిన పని వాళ్ళకి అప్పచెప్తుంది. ఆఫీస్ టైం అయిపోవడంతో ప్రియా తన ఇంటికి వెళ్తుంది. అక్కడ అప్పటికే ప్యాక్ అయి ఉన్న వర్క్షాప్ ఐటమ్స్ని చూసి ప్రియా షాక్ అవుతుంది. అక్కడున్న వాళ్ళని, ఇదంతా మిమ్మల్ని ఎవరు చేయమన్నారు అని అడుగుతుంది. ఆకాష్ సార్ గారు వాటన్నిటిని జాగ్రత్తగా అవుట్ హౌస్కి షిఫ్ట్ చేయమన్నారమ్మా అని చెప్తాడు అక్కడ వర్కర్. ప్రియా మనసులో ఆకాష్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతుంది. అన్నీ ప్యాక్ చేసి అవుట్ హౌస్కి షిఫ్ట్ చేస్తారు. ప్రియా కూడా వాళ్ళతో పాటు వెళ్తుంది. అప్పటికే అవుట్ హౌస్ మొత్తం కడిగి నీట్గా ఉండడం వలన ప్రియా తన వర్కర్స్ అన్నింటినీ సర్దుతూ ఉంటుంది. తనకి నచ్చిన రీతిలో దాన్ని డెకరేట్ చేస్తుంది. అలా మొత్తం వర్క్షాప్ షిఫ్టింగ్ అంతా అయిపోయాక ప్రియా రాజ్ ఇంటికి వెళ్తుంది. ప్రియా వస్తుంటే చూసి సులోచన గారు ప్రియాకి ఎదురెళ్ళి ప్రియాని ఫ్రెష్ అయ్యి రమ్మంటారు. ప్రియా వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తుంది. ఈలోగా లావణ్య కూడా రావడంతో సులోచన ఇద్దరికి కాఫీ ఇస్తుంది. కాఫీ తాగుతూ కాసేపు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ప్రియా సులోచనతో, ఈరోజు నైట్ డిన్నర్ నేను చేస్తాను అంటుంది. నీకెందుకమ్మా శ్రమ, షెఫ్ని అడగా, మీకేం కావాలో చెప్తే అవి చేస్తాడు అంటుంది ప్రియా. తన రూమ్కి వెళ్ళి డ్రెస్ డిజైన్స్ చేస్తూ ఉంటుంది. డిజైన్స్ కంప్లీట్ అయిన తర్వాత వాటిని తీసుకుని అవుట్ హౌస్కి వెళ్ళాలనుకుంటుంది. వర్కర్స్ అందరికీ ఫోన్ చేసి రమ్మనడంతో వాళ్ళు కూడా అప్పటికే వచ్చేసి ఉంటారు. ప్రియా అవుట్ హౌస్కి వెళ్ళడం, రాజ్ ఇంట్లోకి రావడం ఒకేసారి జరుగుతుంది. ప్రియా రాజ్ని చూసి పక్కకు జరుగుతుంది. రాజ్ ఇంట్లోకి వెళ్ళిపోతాడు. ప్రియా తన పని తాను చేసుకుంటుంది. వర్కర్స్ అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి డిజైన్ ఎలా రావాలో, పర్ఫెక్ట్ ఎలా రావాలో మొత్తం డీటెయిల్గా చెప్పి దగ్గరుండి వర్క్ అంతా స్టార్ట్ చేస్తుంది. ప్రియా వర్క్షాప్లో రాము ఉంటాడు. తనే ఆ వర్క్షాప్కి హెడ్. ఇంకా సంధ్య కూడా ఆ వర్క్షాప్లోనే పనిచేస్తూ ఉంటుంది. రాము, సంధ్యలు ప్రియకి అన్ని విధాలా సహాయపడుతూ ఉంటాడు. రాము ప్రియతో, అక్క, నువ్వు టెన్షన్ పడకు, అన్నీ ఇన్ టైంలో కంప్లీట్ చేసిస్తాం అని చెప్తాడు. ఈలోగా ప్రియకి వాసు నుండి కాల్ వస్తుంది. ప్రియా ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పరా వాసు అంటుంది. వాసు ప్రియా అని గట్టిగా అరిచి తన వెళ్ళిన డీల్ సక్సెస్ అయిందని చెప్తాడు. వెంటనే ఢిల్లీలో కొత్త ఆఫీస్ ఏర్పాటు చేయాలని కూడా చెప్తాడు. ప్రియాకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వాసు అంతా హ్యాపీగా ఉండేసరికి కాసేపు వాసుతో మాట్లాడి ఫోన్ పెట్టేసి వర్కర్స్తో పాటు తను కూడా వర్క్లో పడిపోయి ఉండిపోతుంది. డిన్నర్ టైం కావడంతో సులోచన అందరినీ రమ్మని చెప్తుంది. డైనింగ్ టేబుల్ దగ్గర ప్రియా సులోచనకి హెల్ప్ చేస్తూ అన్నీ సర్దుతూ ఉంటుంది. ఈలోగా అందరూ వచ్చి కూర్చుంటారు. రాజు మాత్రం రాడు. మనం అందరికీ తెలిసిందేగా రాజు ఆ టైంలో ఏం చేస్తాడో. యష్ వచ్చి, రాజు ఏడి అని అడుగుతుంది. లావణ్య బ్రదర్ గదిలో ఉన్నాడు. మరి డిన్నర్ అంటాడు యష్. రోజు అమ్మే తీసుకెళ్లి తినిపిస్తుంది అని చెప్తుంది లావణ్య.
వీళ్ళ మాటలు ప్రియ వింటూ ఉంటుంది. సులోచన యష్ని ప్రియకి పరిచయం చేస్తుంది. యష్ ప్రియతో హాయ్ చెల్లి అని అంటాడు. తన నోటి వెంట చెల్లి అనే మాట విని ప్రియ కొంచెం ఎమోషనల్ అవుతుంది. ప్రియకి తన అన్నయ్య గుర్తుకొస్తాడు. తన కంటిలో నీరుని ఎవరూ గమనించకుండా తుడుచుకుంటుంది. అలాగే ప్రియ ఏదో ఆలోచిస్తుండడంతో యష్ చెల్లెమ్మ అని పిలుస్తాడు. ఆ మాటతో ప్రియ అక్కడ ఉండలేక తన గదిలోకి వెళ్ళి ఏడుస్తుంది. అక్కడున్న వాళ్ళందరికీ ప్రియ అలా ఉండడంతో ఎందుకో అర్థం కావడం లేదు. లావణ్య ప్రియ దగ్గరికి వెళ్తుంది. ఏమైంది వదిన అలా వచ్చేసావు అని అడుగుతుంది. ఏం లేదు, నాకు మా అన్నయ్య గుర్తొచ్చాడు, అందుకే అక్కడ ఉండలేక ఇక్కడికి వచ్చేసాను అని చెప్తుంది. ఓ, మీ అన్నయ్య ఎక్కడా అని అడుగుతుంది లావణ్య. నాకు తెలిస్తేనే కదా నీకు చెప్పడానికి, తన చిన్నప్పుడే నా నుండి దూరం అయిపోయాడు అని చెప్తుంది. లావణ్య ప్రియని ఓదార్చి తినడానికి రమ్మని పిలుస్తుంది. ప్రియ లావణ్య వెనక డైనింగ్ హాల్ దగ్గరికి వెళ్తుంది. ప్రియ నార్మల్ అవడం చూసిన సులోచన, ఆకాష్, యష్లు సంతోషిస్తారు. అసలు ఏమై ఉంటుందా అని యష్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ప్రియను తర్వాత అడుగుదామని అని డిన్నర్ చేస్తూ ఉంటాడు. అందరూ కలిసి డిన్నర్ చేసేస్తారు. సులోచన ప్రియతో మాట్లాడడానికి తన గదికి వెళ్తుంది. అమ్మా ప్రియా, నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి ఆంటీ. సులోచన, నీ పెళ్లి ఎవరికీ తెలియకుండా జరిగింది కదా, అందుకే రిసెప్షన్ అరేంజ్ చేద్దాం అనుకుంటున్నాం. నువ్వేమంటావని నిన్ను అడగడానికి వచ్చాను. ఇప్పుడు రిసెప్షన్ అవసరమా ఆంటీ అంటుంది ప్రియ. అవసరమేరా, మీ పెళ్లి ఏ పరిస్థితుల్లో జరిగిందో నీకు తెలుసు, మాకు తెలుసు. అసలు పెళ్లి జరిగినట్లు కూడా బయట వాళ్ళకి తెలియదు. కొందరి నోటికి తాళం పడాలంటే, కొందరికి తెలిసి రావాలి అంటే ఈ రిసెప్షన్ జరగక తప్పదు అని అంటుంది సులోచన. ఎవరు కూడా నేను ఎట్టి పరిస్థితుల్లో చేయెత్తి చూపెట్టకూడదు, అందుకే మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. నువ్వు ఈ ఇంటి కొడలుగా, రాజ్ భార్యగా అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఏంటిది అని తర్వాత మాట్లాడుకుందాం. ముందు రిసెప్షన్కి ఒప్పుకున్నావో లేదో చెప్పు ప్రియా. సరే ఆంటీ, మీ ఇష్టం. సులోచన, సరేరా నువ్వు పడుకో అని చెప్పి తాను వెళ్ళిపోతుంది. అందరూ ఎవరి గదిలో వాళ్ళు వెళ్ళిపోతారు. అందరూ వెళ్ళిన తర్వాత సులోచన రాజ్కి అన్నం తినిపించి తన గదికి వెళ్ళిపోతుంది. అలా అలా ఒక 4 రోజులు గడిచిపోతాయి. యష్ ప్రియ క్లోజ్ అయిపోతారు. యష్ ప్రియని సొంత చెల్లిలా భావిస్తాడు. యష్కి అక్కడే పోస్టింగ్ రావడంతో తన డ్యూటీలో జాయిన్ కావడానికి వెళ్తాడు. రిసెప్షన్ డేట్, ప్రియా చేసే ఈవెంట్ డేట్ ఒకటే అవుతాయి. ప్రియ సులోచన దగ్గరకొచ్చి, ఆంటీ ఆ రోజు నాకు ఈవెంట్ ఉంది కదా, ఇంకా వేరే ఏదైనా డేట్ చూస్తే బాగుంటుందేమో అంటుంది. ఆకాష్ని, ఈవెంట్ మార్నింగ్ కదా, రిసెప్షన్ సాయంత్రం కదా, అడ్జస్ట్ చేసుకోవచ్చులే అంటాడు. ప్రియా సరే అయితే నేను ఈవినింగ్ రిసెప్షన్ టైంకి వచ్చేస్తానని చెప్పి వెళ్తుంది. అలా ఆ 2 రోజులు రాత్రి డిజైన్స్ చేస్తూ పగలు ఈవెంట్స్ చేస్తూ ఉంటుంది. ప్రియా రెస్ట్ లేకుండా పని చేస్తూనే ఉంది. రాజు కూడా అర్జెంట్ మీటింగ్ ఉంటే తను ముంబై వెళ్తాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే స్టెప్స్ తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.